అందరూ కూడా బైబిల్ తీయాలి. దేవుని వాక్యములు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. న్యూ టెస్టిమెంట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవులు ఏ ఆయనలో ఏ ఛాయను గమనము ఆగమనమైనను ఏది కూడా ఆయనలో లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. దేవుని సన్నిధిలో లేఖనములు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము గమనించాలి. రాయబడినటువంటి విషయములో నీకు ఏది కావాలో పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండే వచ్చును. ఈరోజు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయంట? తండ్రి యొద్ద నుండే వచ్చును. అయితే దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఆ తండ్రి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎంతమంది ఈరోజు పొందుకోగలుగుతున్నారు? ఎంతమంది వారు అవలంబించి దేవుడితో నిబంధన చేసుకొని వాళ్ళు పొందుకోగలుగుతున్నారు? కొందరు దేవుని యొద్ద నుండి ఉన్నాయి, దేవుని యొద్ద నుండి వచ్చేవి పొందుకోలేనటువంటి పరిస్థితి. అలాగనే కొలసీ సంఘముతో చెప్తాడు. 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు మనం చదువుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుతున్నాం. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం పరిశోధన చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారమైతే, నువ్వు నిజముగా భక్తి చేస్తున్న వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు నందు నడుస్తున్న వ్యక్తివైతే నీవు ఎటువైపు చూడాలంట? పైనున్న వాటి మీదే నీవు వెతకాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. హల్లెలూయా. ఈరోజు వాక్యమును చాలా జాగ్రత్తగా తండ్రి యొద్ద నుండే వచ్చును శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలు, ఆరోగ్యమును, నీ కుటుంబ క్షేమము, నీకు కావలసినవన్నీ సమృద్ధిగా దేవుడు కలుగు చేయగలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, తండ్రి దగ్గర పొందుకోవలసినటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి అనేది అంటే మనం చూస్తే అది పొందుకునే వారు ఎవరున్నారంటే వారు పరసంబంధమైన వాటిదే వెతకాలి. దేని సంబంధం అండి? భూ సంబంధమైనది కాదు. భూ సంబంధమైనది చూడండి, కొంతమంది వాళ్ళు చూడండి ఎంత బాగుపడ్డారో, వీళ్ళు చూడండి ఈ మధ్య బాగా సంపాదించారు, ఇదిగో వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రార్థన చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. నిత్యము ప్రార్థన చేస్తూ వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దశమ భాగం ఇస్తూ ఉన్నటువంటి పరిసేయుడు కూడా చెప్తున్న మాట. పరిసేయుడితో దేవుడేమంటున్నాడంటే, ఆ సుంకరిలాగా, ఈ వ్యభిచారుల్లాగా, ఈ పాపస్తులుగా వారితో వీరితో కాదు కానీ నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని దేవునితో ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి ఆయన నన్ను ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడు, ఏదో ఒక రోజు నన్ను దీవిస్తాడు. భూ సంబంధమైన వాటి మీద కాదు నీ మనసు, పరలోక సంబంధమైన వాటి మీద నీ మనసు కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది పొందుకోలేకపోతున్నారు దేవుడిచ్చే ఆశీర్వాదాలు. అర్థమైందండి? మాకెందుకు చేస్తాడులేండి ఆయన, ఎవరికి చేస్తాడో వాళ్ళకే. చాలా తప్పు నిర్ణయం. చూడవలసింది మనం పరలోక సంబంధమైనది. ఖచ్చితంగా నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అనే మనస్సు నీలో ఉండాలి.
ప్రభు నా పట్ల ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, ప్రతి కార్యములు ఆయన కృపలో నన్ను జరిగిస్తాడు. ఎక్కడ చూస్తున్నావు ఈరోజు? నీ పక్కెమ్మట ఉన్న వాళ్ళనా, నీ ఇంటి పక్కన ఉన్న వారినా, నీ పొరుగు వారినా, నీ సందులో సంచరించే వాళ్ళనా, లేకపోతే నీ బ్లాకుల్లో ఉంటున్న వారినా? ఈరోజు మనం గమనించాలి, నీకు కావలసిన ప్రతి ఈవులు తండ్రి యొద్ద నుండే వచ్చును, తండ్రి యొద్ద నుండే వచ్చును. మనము పరలోక సంబంధులమైనట్లయితే పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటినే వెతకాలి. భూమి పైన నువ్వు ఏమి బంధిస్తున్నావో పరలోకములో బంధించబడుతుంది. భూమి పైన నువ్వు ఏమి విప్పుతావో అది పరలోకములో విప్పబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు జ్యోతిర్మయుడగు తండ్రి, ఆ తండ్రి ప్రతి ఒక్కరికి నెల నెల కావలసిన సమృద్ధిని ఇచ్చు దేవుడు. నీకు కావలసినది దేవుడు సమకూర్చు దేవుడు. అది నీ కష్టార్జితము కావచ్చు, అది నీ రాబడి కావచ్చు, అది నీ ఉద్యోగము కావచ్చు, అది నీ వ్యాపారము కావచ్చు. నీ పిల్లలకు కావలసినది పరలోకపు తండ్రి యొద్ద నుండే నీకు వచ్చునుగాక. ఆమేన్. భూ సంబంధమైన వాటి వైపు నువ్వు పొరపాటును కూడా చూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, పరసంబంధముగా మనము, పరలోక సంబంధులుగా మనం ఉండి ఆయన వైపు చూడాలి. రెండోది మనం చూస్తే యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఆయన ఎవరై ఉన్నారు అని యోహాను రాశాడు. మొదటి ప్రారంభములోనే, మొదటి అధ్యాయములోనే యోహాను సువార్త మనందరికీ పరిచయమైన మాటలే. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14లో కంటిన్యూ చేయండి. 14లో 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమై ఉన్నాడంట దేవుడు? చెప్పండి. ఆది యందే దేవుడు ఉన్నాడు, ఆది యందే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు చేయాల్సింది, నువ్వు చూడాల్సింది, నువ్వు ఆధారం చేసుకోవాల్సింది, నువ్వు ఆధారపడాల్సింది దేని మీద? వాక్యము మీద మాత్రమే. హల్లెలూయా. వాక్యము మీద మాత్రమే నువ్వు ఆనుకొని జీవించాలి. వాక్యము నీ హృదయములో ఉంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నోరు తెరవండి. దేవుడు వాక్యములో ఉన్నాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించాలి. ఈరోజు ఏం కరువైపోతుంది చెప్పరేంటండి? రాత్రి కనపడి అంట ఆమె చెప్తుంది, రాత్రి కనపడి, అయ్యా నాకు దేవుడు కలలో కనపడి 3 కత్తిరలు ఇమ్మన్నాడంట. 4వది ఇవ్వద్దన్నాడా? హల్లెలూయా. అందుకని నేను 3 ఇస్తా. ఎన్ని? 3 ఇచ్చాను, కానీ నేను అనుకున్నది జరగల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు జరుగుద్ది? ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? వాక్యమై ఉన్నాడు. అంతేగాని పనికిరాని చింపురు జుట్టు అడగట్లా ఆయన. అర్థమైందండి? అవి మళ్ళా మొలవు అంటే ఇస్తారండి వీళ్ళు. ఇక మొలవో, ఇక జుట్టు రాదు, నువ్వెప్పుడు బోడు నెత్తి దానివే అని గనక ఏదైనా ఉందంటే మాత్రం పొర్రపాటునయ్యా ఏదన్నా ఇస్తాం, కానీ మా జుట్టును నేను ఇవ్వనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, వాక్యము కరువైపోతున్నటువంటి పరిస్థితి ఏంటంటే వారి వలె వీరు చేయటం, భూ సంబంధమైన వాటిని వెతకటం, వారిలాగా వీరు చేయటం. ఈరోజు గమనించాలి, ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడున్నాడంట?
శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మీ మధ్యలో సంచరిస్తున్నాడు వాక్యము చేత. ఆ వాక్యము నీ హృదయములో దాచుకోగలిగితే తండ్రి యొద్ద నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇదిగో 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 ఈ 7వ నెలలో నీకు సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దరిద్రత తొలగిపోతుంది, శాపములు తొలగిపోతున్నాయి. వేషధారణగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆశ్చర్యకరముగా మార్చుచున్నాడు ఆయన. సమస్తమును కూడా కృపలో స్థిరపరిచి ఆ తండ్రి అయినటువంటి దేవుడి ద్వారా నువ్వు పొందుకోబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టు. వాక్యానికి చోటువు. వాక్యమై ఉన్న దేవుని సన్నిధిలో కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ వాక్యము కావాలి నాకు. హల్లెలూయా. ఏం కావాలి? ఏం కావాలి? నిజంగా వాక్యానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా వాక్యానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యం గనక వాళ్ళ గురించి ఏదన్నా ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే మా గురించే చెప్పారు, పేపర్ లీక్ అయినట్లుగా మా గురించి ఎవరో చెప్పుంటారు పాస్టర్ గారికి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ నీ సంగతిని తెలుసు, నా సంగతి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇద్దరు సంగతులు ఇప్పుడు ఏం చేస్తాడు? వాక్యముతో చెప్పండి. నీ సంగతి తెలుసు, నా సంగతి కూడా తెలుసు. అర్థమైందండి? మేమేం పైనుంచేమి ఊడిపడలా. ఆయన దగ్గర వాక్యమై ఉన్నప్పుడు వాక్యానుసారంగా నడుచుకుంటాం, వాక్యానుసారంగా జీవించటం, వాక్యానుసారంగా భయభక్తులు కలిగి ప్రభుతో నిబంధన కలిగి ఎవరైతే ప్రభు సన్నిధిలో నిబంధన చేసుకుంటారో, ఆ వాక్యానికి లోబడి ఉన్నారో, ఇదిగో ప్రభు చెప్తున్న మాట, తండ్రి యొద్ద వచ్చేది ముందు ఏమొస్తుందంట? ఇప్పుడు కాన్సెప్ట్లోకి రండి. వాక్యం వచ్చింది. అది అర్థమైందండి? 4 ఉంగరాలు వచ్చినాయి అనుకోబాకండి. హల్లెలూయా. 2 పేటలు నాంతాడు వచ్చింది అనుకోబాకండి. ముందు ఏమొచ్చుద్ది నీకు? కృపా సత్య సంపూర్ణుడిగా వాక్యాన్ని పంపిస్తాడు పరలోకము నుండి ప్రభు. హల్లెలూయా. ఆ వాక్యానికి నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో నీ జీవితం అక్కడి నుంచి మార్చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నీ రూటు మారిపోద్ది, నీ ఆశీర్వాదం మారిపోద్ది, నీ తలంపులు మారిపోతాయి. నీకున్న సమస్తమును కూడా పాతవి గతించను, సమస్తము నూతనముగా మార్చబడునుగాక, మార్చబడునుగాక, మార్చబడునుగాక. హల్లెలూయా. దేవుడు ముందుగా పంపించేది అది. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి సంపూర్ణముగా మీ కృపలో ఈ 4 పూట్ల జరిగించిన విధానమునకై స్తోత్రం. వాక్యము చేత నా ప్రభు మమ్మల్ని ఒక గొప్ప తోటలో ఉంచారు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఫలించటానికి, అభివృద్ధి పరచబడటానికి మీ కృపలు స్థిరపరచు. ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు ఖ్యాతి కలిగినట్లు, ఇదిగో ఎన్నడూ నశింపక నిత్యము నీరు కట్టిన తోటవలే, నిత్యము ఒదుగుతున్న నీటి ఓటవలే ఆశీర్వదించి, దీవించి, అధికపరిచి, మేలుతో నింపిన ఆయన సహాయము దయచేయమని. ఒక్కొక్కరు మీ పాద సన్నిధికి వచ్చారు. తెలుసో తెలియకో ఉన్న బలహీనతలు తీసివేయండి. ప్రతి బలహీనతలు తీసివేయండి. కుటుంబము 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 ప్రతి కుటుంబము కూడా ఎప్పుడు వెతుకుతున్న నీటి ఓటవలే, నిత్యము ఫలిస్తున్నటువంటి తోటవలే ఫలించుదురుగాక, ఫలించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. ఈ లైవ్లో ఏకేపిస్తున్న ప్రతి కుటుంబాలు కూడా, ప్రతి పరిచర్యను, ప్రతి ఒక్కొక్కరిని ఆ రీతిగా ఆశీర్వాదముతో నింపునుగాక, ఆ రీతిగా దీవెనతో నింపెదురుగాక, ఆ విధముగా దేవుని సన్నిధిలో ఫలింప చేయుదురుగాక. మీ కృపలో స్థిరపరిచి పరిశుద్ధపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే పొందుకోమని, వారికిచ్చిన కష్టార్జితము కొలది మీ పని కోసము విత్తిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించి, ఇదిగోనైనా వారి బిడ్డలు, వారి కుటుంబమును సమస్తమును నిత్యము ఉదుకుతున్న ఫలిస్తున్న తోటవలే నిత్యమునైన నా ప్రభువా మీలో అంతకంతకు అభివృద్ధి పరిచి, నూతన పరిచి సహాయము దయచేయండి. ఈ పరిసర ప్రాంతములో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా
అయ్యా వారి గృహములో ఉండి వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. వ్యతిరేక స్వభావాన్ని తీసివేయండి. ప్రతి ఒక్కరు కూడా మారాలి, ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. మీ మాటల చేత నా ప్రభువా, మీ మాటల మకరందము చేత మరింతగా బలపరిచి, స్థిరపరిచి, పరిశుద్ధపరిచి, ఆత్మచేత నింపి నాయన మీ కృపలో నిశ్చయముగా తోడయుండి పరిశుద్ధపరచమని ఇదిగోనైనా ఇచ్చిన ఈ పరమ యెరూషలేము మినిస్ట్రీ పరిచర్యలు, ఇదిగోనైనా యవ్వన బిడ్డలు, యవ్వనరాలని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మచేత నింపి పరిశుద్ధపరిచి నిశ్చయముగా మీ సన్నిధిలో ఫలభరితముగా మార్చమని మీ కృపా దయా సంకల్పం మేలుతో నింపి నిశ్చయముగా తోడుగా ఉండి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కొడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని ఏకేభిస్తున్న లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాలకును ఇప్పుడు మరెప్పుడు సదాకాలం మీ సన్నిధిలో నిత్యము ఫలించు తోట వలె, నీరు కట్టిన ఓట వలె, నిత్యము ఉదుకుతున్న తోట వలె ఫలించదురుగాక. పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.